హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా చిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేతితో ఈ విధంగా తుంపుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఉడికినాక కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే ఉప్పు వేసుకోవడం వల్ల ఈ చిక్కుడుకాయలు అనేవి సాల్ట్ అనేది బాగా పడుతుందండి. అందుకోసం ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయినాయండి. వీటి లోపల ఉన్న గింజలను ఒకసారి ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా అవ్వాలి. మెత్తగా అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక తాలింపు గింజలు అనేవి వేసుకోవాలి. ఆవాలు, పచ్చిపప్పు, సాయిపప్పు, జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో చిక్కుడుకాయలని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మరో పక్కన మిక్సీ జార్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, కొద్దిగా చిన్నుల్లిపాయలు, 4 ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారాన్ని మనం వేయించుకుంటున్న చిక్కుడు గింజల్లోకి వేసేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాక ఫ్రై చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుందాం. కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కారం వేసుకున్నాక మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అంతా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుండేది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.